రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా 200 పైగా రోజులైతుంది. అయినా 6 గ్యారంటీలు పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి ప్రజాపాలన పేరుతోటి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుంది, ప్రజలకు ఎలాంటి పథకాలను అందిస్తుంది. సో మళ్ళీ అదే విధంగా మొన్నటికి మొన్న తీసుకున్న హైడ్రా అనేది ఎందుకు వచ్చింది? అది అంటే రైతు రుణమాఫీని మళ్లించడానికా, అంటే రైతులను తప్పుతో పట్టించడానికైనా ఈ రాష్ట్రంలో హైడ్రాని తెచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అరాచకాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ నేత గోగుల్ రవీందర్ రెడ్డి ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అన్న, హైడ్రా అంటే ఏంటి? హైడ్రాకు చట్టభద్రత ఏమన్నా ఉందా? హైడ్రాకు ఒక మంచి నిర్వచనం ఏంటంటే, చేతగాని పాలనకు చేతగాని ప్రభుత్వానికి పుట్టిన బిడ్డ హైడ్రా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, కర్ణుడి చావుకు సవలక్ష కారణాలు అన్నట్టు అబద్ధపు హామీలన్నింటిని కూడా నాడు ప్రజలు లేకపోతే ముందున్నటువంటి పార్టీలో పెట్టిన డెడ్లైన్ కాదు, డిసెంబర్ 9 తారీఖు రోజు సర్వరోగ నివారణి జింద తిలిస్మాత్ అన్నట్టు అన్నింటికి డెడ్లైన్ 9 తారీఖు అని పెట్టిండు ముఖ్యమంత్రి. అధికారంలోకి వచ్చిన తర్వాత 9 తారీఖు, ఆ 9 తారీఖులు ఇప్పటికి 9 పోయినాయి, 10 పోయినాయి. ఏ హామీ కూడా నెరవేరలేదు, నెరవేర్చడు కూడా. ఎందుకంటే ఒకవైపు రైతు బంధు 15,000 కావాలి, ఎక్కడ రైతులు దంతారో అనే భయం ఒకటి. అసలు రైతు బంధు వేయనే లేదు ఇప్పటిదాకా, ప్రజలు రైతులు ముఖం మీద ఉంచుతారు అనే భయం ఒకటి. రైతు బీమా, ఆ రైతు బీమా ఉన్నదో పోయిందో కూడా ఇప్పటివరకు ఊసేలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం, అసలు దాన్ని ఊసేలేదు. కేసీఆర్ గారి కిట్టు ప్రవేశపెట్టినటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ ప్రస్తుతి హాస్పిటళ్ళు చాలా మటుకు ప్రైవేట్ బంద్ అయినాయి. అంత గణనీయంగా పెరిగింది సంఖ్య. ప్రభుత్వ హాస్పిటల్లో కానుపు చేసుకొని కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పుట్టిన బిడ్డకిచ్చే వస్తువులు కానీ, వాళ్ళకి ఇచ్చినటువంటి నగదు కానీ, ఇంటి దగ్గర నుంచి మహిళను తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఆపరేషన్ అయితే నార్మల్ డెలివరీ చేసి తీసుకుపోయి ఆ బిడ్డను తల్లిని ఇంట్లో దించేటువంటి గొప్ప కార్యక్రమం అది. అంటే అది ఒక చిత్తశుద్ధున్న నాయకుడు చేసిండు, అది ఊసుకేయలేదు. దాంతోపాటు ఏదైతే 2,000 పెన్షన్ 4,000 అది ఊసులేదు. ఏదైతే ఇలా మహిళలకు 2,500 అది ఊసులేదు. అయితే ఇవన్నింటి పట్ల ప్రజలు ముఖం మీద కాంట్రాక్ట్ ఉమ్మేస్తారన్న భయంతో తప్పించుకోవడానికి మొదలుపెట్టినటువంటి హైడ్రామా ఇదొకటి. అంతేకాకుండా ఏదైతే ఆయన గురువు చంద్రబాబు నాయుడు ఇలా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మధ్యలో ఒకసారి ఓడిపోయి, ఆయన ఎత్తుగడలను ఈయన ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. హైదరాబాద్ నగరంలో ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళను వేధించాలి. ఏదైతే ఈ సినీ దాని చుట్టూన్నటువంటి, నిజంగా చెప్పాలంటే సెటిలర్స్ను కూడా కేసీఆర్ గారు గుండెలకు హత్తుకొని వాళ్ళను అన్ని సౌకర్యాలు కల్పించి కాపాడిండు. వాళ్ళు సెటిలర్స్ అయినా సరే వాళ్ళు వచ్చేసి ఇక్కడే బ్రతుకుతూ ఉన్నారు, ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు, ఇక్కడ కొన్ని నెలల తరబడి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మనకు శత్రువులు కాదు అన్నాడు. కానీ వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే ఉన్నపలంగా వీళ్ళంతా పోయి మళ్ళీ ఆంధ్రలో సెట్ అవుతారు. ఈ స్టూడియోలు కానీ ఇతరత్ర వ్యాపారస్తులు కానీ ఇక్కడి నుంచి అక్కడ పోయి అడ్డేసుకుంటారు అనేది ఒక నీచమైనటువంటి కుట్రకు తెరలేపిండు. అంతేకాకుండా ఈ ప్రణాళికలో ఈ కుట్రలో భాగంగా రియల్ ఎస్టేట్ పడిపోతుంది, ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఆలోచన బంద్ అవుతుంది, తద్వారా ఇక్కడ నుంచి అవి ఏపీకి వెళ్ళిపోతాయని ఒక నీచమైనటువంటి కుట్రకు తెరలేపిండు. దాంతో భాగంగా ఈ దొంగలందరి వ్యక్తిగత ఆదాయాలు పెంచుకోవడం కోసం కూడా ఇది ప్రధానంగా కీలకంగా మారుతుంది. అదే హైడ్రామా. మీరు అన్నారు ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ నాగార్జున మాత్రమే కూల్చేశాడు. అంటే ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సినీ పరిశ్రమలో, మోహన్ బాబే కావచ్చు, వెంకటేష్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, అందులో చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా కావచ్చు. మరి వాళ్ళకి ఎలాంటి ఆస్తులు లేవంటారా? ఇక్కడ అలాంటి కూలగొట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడా, చేయడా? నేనేమంటున్నానంటే, ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ముందు మనల్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. నేను నీతిమంతుణ్ణి, నా దగ్గర ఏమైనా తప్పులు జరిగితే ఇగో నేను సవరించుకున్నా, ఇదే సిస్టమ్ అందరికీ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి చెప్పుకోవాలి. ఇలా నీ ప్రభుత్వంలో మంత్రులు ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు పక్కాగా ఫామ్ హౌజులు కానీ, ఇండ్లు కానీ, ఈయన సీఎం సొంత తమ్ముడు కట్టుకున్న ఇల్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. అదే రకంగా ఈయనకు అనుకూలంగా ఉన్నటువంటి సినీ నటులు కావచ్చు, ఈయన పార్టీకి అనుబంధంగానో ఈయనకు అనుబంధంగానో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా పెద్ద మొత్తంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేసి పెద్ద మొత్తంలో ప్రాపర్టీ జమ చేసుకొని చాలా పెద్ద మొత్తంలో భూములు ఆక్రమించుకొని కట్టుకొని ఉన్నాయి. ఏ ఒక్క దానికి జోలికి పోకుండా నాగార్జున ఇన్కన్వెన్షన్ కూర్చోడానికి తప్పు అని నేను అనలే.
అది మాత్రమే కూల్చి మిగతా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలి. వాళ్ళంతటా వాళ్ళు సరెండర్ అయ్యి డబ్బులన్నీ ఇవ్వాలి, వాళ్ళంతటా వాళ్ళు సరెండర్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇంతే తప్పితే ఈ హైడ్రామా మీద ఎలాంటి చిత్తశుద్ధో లేకపోతే రేపు ఈ హైదరాబాద్ మేలుగోరు చేసిన కార్యక్రమం కాదు. 100% వ్యక్తిగత స్వార్థాలతోటి హైదరాబాద్ను పతనం చేయాలనే ఉద్దేశం చంద్రబాబు ఆదేశం. అదే రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టి వాళ్ళ ద్వారా లేదు వెళ్ళిపోయినటువంటి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు కమిటై లాక్కోవాలని మరొక ఆలోచన తప్పితే హైదరాబాదుకు మేలు చేసే కార్యక్రమం మరొకటో కాదు. ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి లేనటువంటి నష్టం ఇప్పుడు ఇలా కొత్తగా ఊలగొట్టే అటువంటి వచ్చేది లేదు. ఎందుకంటే ఆ ఇండ్లు 20-30 ఏళ్ళుగా అక్కడ ఉంటా ఉన్నారు. నిన్న మొన్న కట్టుకున్నారు, లేకపోతే ఇప్పుడు కడతా ఉన్నారు, లేకపోతే పోయిన సంవత్సరం కట్టినట్టు దాని గురించి మాట్లాడవచ్చు. మరి నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఇలా హైడ్రా ఆఫీస్ కూడా FTA లెవెల్లోనే ఉంది కదా, ముందు దాన్ని గులగొట్టుకోమని ఫస్ట్. అంటే మీరు చెప్తున్నారు కదా, అంటే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అన్ని కూలగొట్టాలి అని చెప్పారు. అంటే ఇక్కడ ఓన్లీ పేదలవి మాత్రమే ఉంటాయి. ఈ చెరువు కట్ట భూములు కావచ్చు, లేకుంటే ప్రభుత్వ భూములలో ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, దేశంలో ఉండే, ఈ రాష్ట్రంలో కూడా అంటే వాళ్ళే ఇచ్చినాయి. మీరు 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని కూడా కూలగొట్టేస్తున్నారని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? మళ్ళీ ఈ పేదవాళ్ళని కూలగొట్టడానికి జేసీబీలు టర్రలు పెట్టి ఇవన్నీ రకరకాలుగా పరికరాలను ఉపయోగించి వాళ్ళు కూలగొట్టేస్తున్నారు. మరి పెద్దవాళ్ళు ఈ చెరువు కట్ట పక్కన వాళ్ళ అపార్ట్మెంట్లు లేవా, షాపింగ్ మాల్స్ లేవా, లేకుంటే వాళ్ళ బిజినెస్ వ్యాపారవేత్తలకు భయపడి కూడా వ్యాపారస్తులే కూడా లేవా అపార్ట్మెంట్లు? నేనేమంటున్నంటే ఈయన చేసే అటువంటి ఆలోచనకు ఒక చట్టబద్ధత లేకపోతే ఒక మంచి చెడు ఆలోచించేటువంటి ఆలోచన ఉంటే ఇవన్నీ జరగవు. నిజంగా ఇవాళ గూలగొట్టే పేదల ఇండ్ల వల్ల ఏ కాలనీలు మునిగిపోయినాయి, ఎక్కడ ముంపు జరిగింది, ఎక్కడ నష్టపోయినారు? నష్టపోయింది పేదల ఇండ్ల వల్ల జరగలేదు. పెద్ద పెద్ద ఏదైతే ఉన్నారో బడా వ్యాపారవేత్తలు వాళ్ళు ఎకరాలకు ఎకరాలు కబ్జా చేసి కట్టుకున్న వాటి వల్ల ప్రధాన నష్టం జరుగుతుంది అనేది ఒక ఆరోపణ. అదే రకంగా ఇలా కట్టుకున్నటువంటి పేదల ఇండ్లు నిజంగానే తప్పు అనుకుంటే పక్కాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు ఇండ్ల స్థలాలు చూపెట్టి, ఆ ఇండ్ల స్థలాలు చూపెట్టినటువంటి కొన్ని రోజుల తర్వాత పట్టాలు ఇచ్చి, లేకపోతే వాటికి ఇందిరమ్మ ఇండ్లు అని మంజూరు చేసి వాళ్ళు కట్టుకున్నటువంటి కట్టడాలపైన ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి లోన్ ఇచ్చి ఆ లోన్లు రికవరీ చేసి ఇవన్నీ చేసిందంతా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా నిర్మాణాలు జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైతే ఇట్లాంటి ఇబ్బందులు కొనసాగితే చాలా తీవ్రంగా పరిగణించి అక్కడికక్కడ మీరు ఇక్కడ కట్టొద్దని చెప్పేసి నిర్వహించిన మాట కొంతమంది చూసినాం. ఇప్పుడు ఏవైతే కూలగొడుతూ ఉన్నారో ఇదంతా కూడా ఒక డ్రామానే తప్ప మరొకటి కాదు. నాడు వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చినామని చెప్పేసి అప్పుడు ఓట్లు వేయించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొకసారి మనకు అవకాశం రాదు, మనల్ని ఇంకా పాపం ఆడదు, మనల్ని ఎవడు హక్కున చేర్చుకోవడం, మనల్ని ఎవడు ఆదుకోవడం, మన ప్రభుత్వం వచ్చే ఆలోచన కనసన్నలో ఇక్కడ లేదు. కాబట్టి ఉన్న పరంగా మన రాక్షసత్వంతో ప్రదర్శించుదాం, ఈ పేద ప్రజల ఇల్లు కూలగొడదాం. పేద ప్రజల ఇండ్లు గూలగొట్టి ఆ పేద ప్రజల ఇండ్లు గూలగొట్టే విధానం పెద్దవాళ్ళకు చూపెట్టి ఆ ఇండ్లు గూలగొట్టినట్టు మీ గూలగొడతామంటే వీళ్ళ జేబులు ఇంకా పెద్ద మొత్తంలో నిండుతాయని ఆలోచన తప్పితే దీంట్లో చిత్తశుద్ధం లేకపోతే రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు, రాదు వాళ్ళకు. అంటే మొన్న మహబూబ్నగర్లో వికలాంగుల ఇండ్లను 70 నుండి 80 ఇండ్లను కూల్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో మళ్ళీ ఇక్కడ రాయదుర్గం కావచ్చు, లేకుంటే అక్కడ ఎల్లమ్మ చెరువు కావచ్చు, అంటే కొన్ని ఏరియాలలో ఇప్పటికీ కొంతమందికి నోటీసులు వచ్చినాయి అన్నారు, కొన్ని కూల్చేశారు. సో అది ఎట్లా చూడొచ్చు? నైట్ టైంలో చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళ నైట్ టైంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా కొన్ని ఇండ్లను చెరువు కట్ట పక్కకు ఉన్నాయి, ప్రభుత్వ ల్యాండ్స్లో ఉన్నాయి, గూలగొట్టడం అనేది జరిగింది. దాన్ని ఎట్లా చూడొచ్చు? మరి ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు, ఏదైనా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక రోడ్డు వేసినప్పుడు, లేకపోతే ప్రభుత్వం ఆ భూమిని తీసుకొని ఇతర వాటికి వాడుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి హక్కుదారులకు ప్రభుత్వం తరపు నుంచి మళ్ళీ వాళ్ళు నివసించే యోగ్యమైనటువంటి స్థానాన్ని చూపెట్టి వాళ్ళకి దానికి కావాల్సినటువంటి ఖర్చులు, వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు ఏర్పాటు చేసే కార్యక్రమం ఒకటి ఉన్నది. 30-40 ఏళ్ళుగా అక్కడ వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు అంటే వాళ్ళు హక్కుదారులే. ఇలా వాళ్ళని కూలగొట్టే కంటే ముందు ఒక క్షణం ఆలోచించాలి. వాళ్ళు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంతంలో నిర్మాణం ఏర్పాటు చేసుకొని కింద మీద పడి ఒక ఇల్లు నిర్మాణం చేసుకొని ఆ ఇంట్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళ ఇల్లు కూలగొట్టేటప్పుడు వాళ్ళు వికలాంగులు, పేదలు, దళితులు కూలగొట్టేటప్పుడు చిత్తశుద్ధి ఉంటే ఆ నాయకుడు ఆలోచిస్తాడు, మరి వీళ్ళకి ఇంకెక్కడన్నా నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాన్ని మనం వాళ్ళకు అనువుగా ఏర్పాటు చేద్దాం. సరే, అక్కడ ఒక గుంటలో కట్టుకున్నానికి ఒక 50 గజాల నుంచి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఇక్కడికి షిఫ్ట్ చేద్దామనే ఆలోచన ఉంటుంది ప్రజానాయకుడు అయితే. బట్ రాక్షసుడు అయినప్పుడు ఇవన్నీ ఎందుకు ఉంటాయి?
ఉన్న పలంగా వాళ్ళను గూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద పడేసి రాక్షసానందం పొందుతున్నటువంటి నాయకుడు ఇలా ముఖ్యమంత్రి. నిజంగా కూడా వాళ్ళు హక్కుదారులు కాకపోతే 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వాళ్ళు అక్కడ నివాసం ఉండకపోదురు. ఇవాళ ఏదైనా ప్రభుత్వంలోనే ఉన్నది, రాజ్యాంగంలో ఉన్నది. ఒక వ్యక్తి ఆ భూమిపైన 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే ఆయనకు ఆటోమేటిక్గా ఆయనకు హక్కులు ఇవ్వాలి అని. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సింగరేణి ప్రాంతంలో సింగరేణి స్థలాలు ఉంటాయి. ఎక్కడైతే మన తెలంగాణలో సింగరేణి ఉందో ఆ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఇండ్లు కానీ భూములు కానీ గుడిసెలలో కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. ఇన్ని ఏళ్ళుగా 30-40 ఏళ్ళుగా సింగరేణి కార్మికులు వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకు ఆ కొడుకు పిల్లలు కూడా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు కాబట్టి 100% వాళ్ళకి ఆ ఇంటిపైన హక్కు ఉందని చెప్పేసి పట్టాలు ఇచ్చినటువంటి సందర్భం. నీకు ఇంత మంచిగా 30-40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని కూడా నువ్వు కూలగొట్టి అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నావు. సరే, నీ నీ ఆలోచన ప్రకారం నువ్వు చేసినావు. వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి నిల్వ నీడ లేకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసి వాళ్ళ ఊసురు వాళ్ళ పాపం ఊరికే పోతుందా? ఈ ముఖ్యమంత్రి అంతకు ఎక్కువ అనుభవిస్తాడు, అంతకంటే ఎక్కువ రోడ్డు మీద పడతాడు. ఖచ్చితంగా ఊసురు దాకి ఈ ప్రభుత్వం కూలుతుంది కూడా. అంటే ఈ సిటీలో ఈ నాలల పక్కల కావచ్చు, మురికివాడలలో, అంటే చెరువు పక్కల, మళ్ళీ ప్రభుత్వ స్థలాలలో ఎక్కువగా నోటల్ ప్లాట్లు ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్కువగా పేదలకు ఉంటారు. అంటే అలా రెడ్డిలు ఉండొచ్చు, ఓబీసీలు ఉంటారు, ఎక్కువగా దళితులు ఉంటారు. మళ్ళీ సో వాళ్ళకు ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర వాళ్ళు కొన్న తర్వాత దాన్ని ఇప్పుడు కూల్చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అన్ని విధాలుగా వాడు 1-2 లక్షలు పెట్టి ఆ పేదవాడు కొంటాడు. సో ఇప్పుడు మరి ఆ రుసుము అట్లా పోతుంది, ఈ ప్లేస్ ఇట్లా పోతుంది. మరి ప్రభుత్వం ఎలాంటి దారి చూపెడుతుంది వాళ్ళకు? నేను అనేది ఏంటంటే, ఎక్కడైతే ఒక వెంచర్ చేసి కట్టిన క్రమంలో ప్రజలు అది ఎఫ్టీఎల్లో ఉందా, లేకపోతే అది ఇంకేమైనా బఫర్ జోన్ వస్తుందా, ఇవన్నీ ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఎందుకు రాదు అంటే, బాహాటంగానే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది వాళ్ళకు. పలానా చోట నేను ఇల్లు కట్టుకుంటాను అంటే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, గ్రేటర్లో పర్మిషన్లు ఇచ్చున్నారు. నేను ఏమంటున్నా, ఆ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు పెద్ద మొత్తంలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఆ ఇళ్ళకి అనుమతులు వచ్చినాయి, నెంబర్లు వచ్చినాయి, ఇంటి నెంబర్లు వచ్చినాయి, కరెంటు మీటర్లు వచ్చినాయి. మరి ఇవి ఇచ్చినటువంటి అధికారులందరినీ ముందైతే శిక్షించాలి కదా. ఏదైతే ఈ వ్యాపారం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి రికవరీ చేయించి డబ్బులు ఇప్పించండి. లేదు సేమ్ స్థలాన్ని మీ వల్ల ఇలా నష్టపోతున్నాడు, మరి నువ్వు బాధ్యత వహించి ఇక్కడ చూపెట్టమని చెప్పేసి ప్రభుత్వం ఏమన్నా వాళ్ళతోటి చర్చలు జరిపిందా? లేకపోతే ఎవరైతే నష్టపోతున్నారో ఆ నష్టపోయిన వాళ్ళకి అమ్మినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేయనుండే కదా బాధ్యత ఉంటే. అంటే మీరు ఎక్కడన్నా జావండి, నేను గూలగొడుతున్నా, రోడ్ల మీద పడండి, మీరు బిచ్చగాళ్ళు కానీ అడక తినండి, మాకు సంబంధం లేదు అని చెప్పి చేతులు దుడుపుకుంటే అదేం ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో పేద ప్రజలను కాపాడమని ఉంది, పేద ప్రజలను రోడ్లపైకి నెట్టేమని ఎక్కడ లేదు. మరి నేను చేసే ముఖ్యమంత్రికి మరి జాతీయ పార్టీ 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఏదైతే ఉందో, సోనియా గాంధీ కానీ, ఖర్గే కానీ, రాహుల్ గాంధీ, వాళ్ళు కూడా స్పందించాలి. అంటే తెలంగాణలో ఉన్న ప్రజలను రోడ్ల మీద పడేసి చేతులు దుడుపుకుంటే వాళ్ళు ఓనియా? ఇలా వాళ్ళకి తిండి లేక, వాళ్ళకి నీడ లేకపోతే ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వయంగా పోయి ఒక టెంట్లు వేసి ఆ టెంట్లలో ఉంచి వాళ్ళకి భోజనం పెడుతున్నప్పుడన్నా నీకు మానవత్వం లేకపోతే ఎట్లా? నువ్వు స్పందించాలి కదా. ఇప్పటి వరకు నాగార్జునది ఎన్కన్వేషన్ మళ్ళీ పేదల గుడిసెలు మాత్రమే కూల్చేస్తుంది. అంటే చిన్నగా రేకులు వేసుకుని వాళ్ళు నిర్మించుకున్న ఇళ్లను కూల్చేస్తుంది. ఇప్పటి వరకు మరి ప్రధానంగా కాంగ్రెస్ నేతలే ఎవరైనా కూల్చేసిందా? ఓన్లీ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలే టార్గెట్ ఈ ప్రభుత్వానికి? ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు, చేస్తుంది. వాళ్ళ తర్వాత బీఆర్ఎస్ నేతలకే పెడుతున్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద చర్యలు తీసుకోరు, వివేక్ మీద చర్యలు తీసుకోరు, కేవీపీ రామచంద్రరావు మీద చర్యలు తీసుకోరు. ఇతరత్ర కాంగ్రెస్ నాయకులని విత్ ఎవిడెన్స్ వాళ్ళు బయట పెట్టినా ఇప్పటివరకు వాళ్ళపైన ఎలాంటి స్పందన లేదు. ఇలా ముఖ్యమంత్రి సోదరుని ఇల్లు కూడా ఎఫ్టీఎల్లోనే ఉన్నది. ఈ బుల్డోజర్లు అక్కడ పోయి ఆ ఇల్లును కూడా అయిపోకదా, నిజంగానే చిత్తశుద్ధుల నాయకుడు అనుకుందరు కదా. అంటే పేద ప్రజలు వాళ్ళకి దిక్కుమొక్కులేడని చెప్పి వాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి సిగ్గుయేకులు కూడా పోయి కూలగొడతావు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు ఇవన్నీ ఉన్నాయి. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉంది అంటే కూడా నువ్వు స్పందిస్తలేవు. అంటే నవ్విపోదురు కాక నాకేం సిగ్గు అన్నట్టు మొత్తం బరిదిగిచ్చిన పాలన తప్పితే ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకు సమాధానం చెప్పేటువంటి సందర్భంలో ఈ ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రులు కానీ లేరు. వాళ్ళకు సిగ్గు మానం ఉంది అనుకుంటే మనమే అమాయకులం. ఇంకోటి చివరిగా, అంటే హుసేన్ నగర్ చుట్టూ మొత్తం అది బైపర్ జోన్లోనే ఉంటుంది. మళ్ళీ ఒకటి ఇప్పుడు ఆయన కూర్చొని సెక్రటరియట్ గిడ అదే, ఆయన పెడుతున్న రాజీవ్ గాంధీ బొమ్మ గిడ అదే. సో ఇప్పుడు హైడ్రా ఎక్కడి నుంచి అయితే నడుస్తుందో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ గిడ అదే. మళ్ళా అంబేద్కర్ విగ్రహం అదే, ఐమాక్స్ అదే. అక్కడ అలా మామగారి సమాధి ఉన్న జైపాల్ రెడ్డి సమాధి ఉన్నది కూడా అక్కడనే. సో పివి నరసింహారావు విగ్రహం ఉన్నది అక్కడనే. మళ్ళా వాళ్ళ
గొప్ప వాళ్ళ లీడర్ మామగిడ అంటే వాళ్ళ గురువు అంటే చంద్రబాబుకి ఎక్కడైతే నా గురువు అని చెప్పుకుంటాడు కదా, చంద్రబాబు వాళ్ళ మామ సమాధి కూడా అక్కడనే. ఎట్లా చూడొచ్చు హైడ్రా దీనికి కూల్చేస్తుందా? నేను ఏమంటానంటే హైడ్రా అనేది ఒక తోక తలకాయ లేని సంస్థగా భావించాలి మనం. ఒక కార్యక్రమం తీసుకునే ముందు మన పెద్దవాళ్ళు అంటారు, ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు వెనకటికి 7 తరాలు ముందు 3 తరాలు ఆలోచించమంటారు. హైడ్రా అనేది నిర్మాణం చేయడానికి దీనికి ఏదో పెద్ద ఆలోచన విధానం ఏం లేదు ఆయనకు. ఇప్పుడు ఏదైతే ప్రజాక్షేత్రంలో పెళ్ళుబుక్కుతున్నటువంటి ఆగ్రహ ఆవేశాల నుంచి తప్పించుకోవడానికి కోసం వాళ్ళ ఆలోచన విధానం డైవర్ట్ చేయడం కోసం ఇది ముందటేసుకున్నాడు. నేనేమంటున్నా అంటే ఇలా నిజంగా కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాటిని కూలగొట్టాలి, అది పక్కా ఇంప్లిమెంట్ చేయాలి అంటే నిజంగా చెప్తున్నా హైదరాబాద్లో సగం హైదరాబాద్ను కూలగొట్టాలి. ఒకటి మూసీ నది కావచ్చు, హుస్సేన్ సాగర్ కావచ్చు, ఇంకొక దుర్గం చెరువు కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, అటు దుర్గం చెరువు ప్రాంతమైన, ఇటు హుస్సేన్ సాగర్ ప్రాంతమైన, అటు మూసీ నది ప్రాంతమైన ఇతరత్ర అన్నిటి కూడా సగానికి ఎక్కువ హైదరాబాద్ను కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ అనేది రాష్ట్ర రాజధాని. హైదరాబాద్ అనే రాష్ట్ర రాజధానిని హైడ్రా పేరు మీద కూలగొట్టి నేను చేతులు దొరుకుతుంటా అంటే కూలిపోవడానికి సాధ్యం కాదు అది. ఎందుకంటే రాష్ట్ర రాజధానిగా దాంట్లో సాధ్యం కాదు. సీఎం ఎవరు అడ్డం వచ్చినా ఎవరు చెప్పినా వినేదే లేదు, వినే ప్రసక్తే లేదు అంటుండు. మరి ఎవరు చెప్తే వింటాడు? ఇప్పుడు ఇదంతా అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుతున్న గేమ్, అందులో ఈయన ఒక బాలు అని చెప్పేసి జనాలు అనుకుంటారు. అది వాస్తవమేనా? ఇప్పుడు వాస్తవానికి కేసీఆర్ గారు గతంలో చెప్పేవారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, హైదరాబాద్ది 100 ఏళ్ళ చరిత్ర. ఇవాళ ఈడెవడు వాడవడు వచ్చి ఎవడో సన్నాసి పాలించినా నేను గొప్పగా నిర్మాణం చేసిన అంటే అదంతా తూతూ మంత్రమే, అది కాదు అని చెప్పిండు. ఆ 100 ఏళ్ళ చరిత్రను పతనం చేస్తేనే అమరావతి బతికి బట్టగడుతుంది. ఆయన గీసినటువంటి ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికని సిగ్గులేని సన్నాసి కళ్ళు మూసుకొని ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటా ఉన్నాడు. నిజంగా కూడా చెప్తా ఉన్నాను, ఒక రాష్ట్ర రాజధానిగా భారతదేశంలోనే ఒక గొప్ప గుర్తింపు, ప్రపంచంలో ఒక గొప్ప గుర్తింపు ఉన్నటువంటి హైదరాబాద్ను ఇలాంటి అబాస్పాలు చేసే కార్యక్రమాలు, ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే ఇదే హైదరాబాద్లో ప్రజలు తిరగబడి హైదరాబాద్ని దాటించి ఆయన సొంత జిల్లాకు తరలించుతారు. ఖచ్చితంగా తన్ని తరమకపోతే మీరు చూడండి. ఎందుకంటే ఇలా మనం చెప్పుకుంటున్నటువంటి ప్రతి కట్టడానికి కూడా ఒక చరిత్ర ఉంది. కొన్ని లక్షల మంది ఆ కట్టడం పైన ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. అదేదో నిన్న మొన్న నీకోసమో నా కోసమో మన అవసరాల కోసం కట్టుకున్నది కాదు. రాష్ట్ర చరిత్రలో రాష్ట్రానికి కీలకంగా మారినటువంటి ప్రాంతాలే ఇలా నిర్మాణం అయి ఉన్నాయి. అవి కమర్షియల్ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ సంస్థలు కట్టుకునే కావచ్చు. ప్రతి సంస్థ మీద కొన్ని వేల మంది బ్రతుకుతూ ఉన్నారు. నేనేమంటున్నట్టే ఇప్పుడు చిన్న చిన్న కారణాలు చూపెట్టి వాటిని కూలగొడతాను, లేకపోతే బఫర్ జోన్ ఉంది, లేకపోతే FTL లెవెల్ ఉంది అని కూలగొడతాను అంటే నిజంగానే నీకు వాటి వల్ల నష్టం జరుగుతుంది, వాటికి ఇబ్బంది అవుతుంది, లేకపోతే రేపు వరదలు వచ్చినప్పుడు కూలిపోతున్నప్పుడు వాటి అన్నిటికీ కరకట్టలు కట్టేసి వాటిని కాపాడు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అయితే మార్చలేము మనం. హైదరాబాద్ రాజధానిలో ఇవాళ నిన్ననో మొన్ననో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన నువ్వు ఊలగొడుతున్నట్టే కూడా అర్థం ఉండు. ఇవన్నీ కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణమే. మరి అప్పుడు ఎటు పోయింది? ఇక్కడ కళ్ళు మూసుకున్నారా? మరి దీనికి అంతా కర్మ క్రియ ఎవరు? దీనికి ప్రధానంగా ఒకటే, హైదరాబాద్ను బదనాం చేయాలనేటువంటి కార్యక్రమం చంద్రబాబు పెట్టుకున్నాడు. ఆయన ఏదైతే తెలంగాణను అబాస్పాలు చేయాలి, ఆంధ్రను గొప్పగా చూపెట్టుకోవాలి, అమరావతిని గొప్పగా చూపెట్టుకోవాలని ఆలోచన చేసిండో దానికంటే ముందు ప్రకృతి ఆయన కడదామని అమరావతిని ఇలా మొత్తం భూస్థాపితం చేసింది. ఇవాళ ఈ హైడ్రామా ఏదైతే ఉందో అక్కడే చేయమనండి. ఇప్పుడు హైడ్రామా అక్కడ మొదలు పెడితే ఆ అమరావతి కాదు కదా, అమరావతి రూపురేఖ లేకుండా పోతాయి. ఇవాళ ఆయన కడతాను అమరావతి మొత్తం సముద్రం అయింది. ఆడ ఆ సముద్రంలో ఆయన కట్టుకుంటా ఉన్నాడు ఆయన గురువు. ఈయనేమో ఇక్కడ అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్న చిత్తగా దొంగ కారణాలు చూపెట్టి కూలగొడుతూనే ఉంటా ఉన్నాడు. కాయిదాలలో రాసినట్టే అన్నీ జరగాలి అంటే ఇవన్నీ నిర్మాణమే కాకపోతుండే. మరి గతంలో మీ పాలించిన వాళ్ళు సన్నాసులా? వాళ్ళకి అవగాహన లేదా? మరి వాళ్ళ ఆ రకంగా నిర్మాణం ఎందుకు చేసినారు? నిజంగా కూడా ఇలా హైదరాబాద్లో మనం ప్రైవేట్ సంస్థలను పక్కకు పెడితే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి నాకు తెలిసి ఒక 50% ఆఫీసులు ఈ FTL బఫర్ జోన్లలోనే ఉన్నాయి. మరి వాటిని అన్నింటినీ తీయమనండి, తీసి మళ్ళీ ఎక్కడ నిర్మాణం చేస్తారో చేయమనండి, చూద్దాం. మరి నువ్వు ఏదైతే అంటున్నావో ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటా సిగ్గులేని ముఖం పెట్టుకొని అని, మరి ఆ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేది కూడా ఇలా FTL లెవెల్లోనే ఉంది కదా. ఇలా నువ్వు పోయి కూర్చునే సెక్రటరీ వాస్తు లేదని ఆ గేట్లకు తాళాలు వేసి ఈ గేట్లకి వెళ్ళొస్తాను, అది కూడా FTL లెవెల్లోనే ఉంది కదా. ఇలా రామారావు సమాధి కానీ నీది కానీ ఏదైతే నిన్ను డబ్బులు పెట్టి తాగుతున్న వెంకటస్వామి కొడుకులు ఆ వెంకటస్వామి విగ్రహం కానీ నీ మామది కానీ ఇలా చంద్రబాబు మామది కానీ అన్నీ కూడా అలానే ఉన్నాయి కదా. ఇవాళ ఏదైతే నెక్లెస్ రోడ్ కానీ ఇతరత్ర ప్రతిది కూడా అక్కడే ఉంది కదా. దాని మీద ఎందుకు చేస్తలేడు మరి ప్రయోగము? ఆ ఊసు కూడా తీయడు. ఓన్లీ పేదల మీద ఎందుకు పడ్డది? ఆ ఊసు కూడా తీయడు.
ఏందంటే హైదరాబాద్ ప్రాంతాన్ని బదనాం చేయాలని ఒక ప్రధాన ఎజెండా. ఇలా ఇన్కన్వెన్షన్ కూలగొట్టిండంటే అబ్బమ్మో ఈ ముఖ్యమంత్రి అతను మొగోడో లేడంటారు అనుకుంటున్నాడు. కానీ ప్రజల మనసులో అందరి మనసులలో ఉన్నది. ఇన్కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫామ్ హౌస్లు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యాలయాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వ్యాపార సంస్థలు కూలగొట్టాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కూలగొట్టని అంటాడు ఈయన. కూలగొట్టని అన్నాడు, ప్రజలు సపోర్ట్ ఎక్కుంటారా? ప్రజలకు మద్దతు కావాలి. ప్రజలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉన్నది. ఖచ్చితంగా ఇదే ప్రజాక్షేత్రంలో, ఇదే ప్రజల సమక్షంలో ఈ చేతగాని ఈ దొంగ ముఖ్యమంత్రిని నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ప్రజాక్షేత్రంలో ఆయన ద్రోహిగా దొంగగా నిలబెట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉండడు కూడా వేస్తారు. ఇది ఈరోజు రవీందర్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.